Hello everyone, this is Soumit Bharadwaj and you are watching Bharat Treats. ఫ్రెండ్స్, మష్రూమ్ కల్టివేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మష్రూమ్ కల్టివేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటారు, కొంతమంది అయితే యూట్యూబ్లో బ్రౌజ్ చేసి చూసుకుంటారు. సో యూట్యూబ్లో మనం ఒకసారి సెర్చ్ చేస్తే మనకు కొన్ని వీడియోస్ అనేవి సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కొన్ని వీడియోస్లో ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అలా మనకి డిస్ప్లే అయిన కొన్ని వీడియోస్లో టైటిల్స్ ఒకసారి మనం గమనించినట్టయితే, చిన్న గది చాలు, నెలకు లక్షల్లో ఆదాయం, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, 2 నుంచి 3 గంటల పని 30,000 పైనే ఆదాయం. సో ఇలాంటి కొన్ని థంబ్నెయిల్స్ మనం ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ థంబ్నెయిల్స్ నిజమే అయితే మష్రూమ్ కల్టివేషన్ నుంచి ఎందుకు క్విట్ అవుతున్నారు? మష్రూమ్ కల్టివేషన్ చేసిన వాళ్ళందరూ లక్షాధికారులు అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? సో ఇలాంటి మిస్గైడెన్స్ లేదా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చూసి యూనిట్స్ ఓపెన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎస్టాబ్లిష్ చేసేసి కరెక్ట్గా రన్ చేయలేక క్విట్ అయిపోయిన వాళ్ళ పర్సంటేజ్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ప్రతిరోజు మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటున్నారు, అలాగే ప్రతిరోజు మష్రూమ్ కల్టివేషన్ క్విట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో మష్రూమ్ కల్టివేషన్ అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఈ మష్రూమ్ కల్టివేషన్, ఈ ఇండస్ట్రీ అనేది అగ్రి రిలేటెడ్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. సో అగ్రికల్చర్ క్రాప్ ను మనం ఎలాగైతే కల్టివేట్ చేయడానికి హార్డ్ టాస్క్ ఉంటుందో, మష్రూమ్ కల్టివేషన్ లో కూడా అలాగే ఉంటుంది. సో అంత సోఫిస్టికేటెడ్ వర్క్ ఉండదు, మనం అనుకున్నంత ఈజీగా జరగదు. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో మనం ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ చూడాలి అనుకుంటే బేసికల్ గా 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 1 పేషెన్స్, 2 హార్డ్ వర్క్, 3 సబ్జెక్ట్. పేషెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది క్రాప్ లో మనకి ఒక క్రాప్ సైకిల్ 45 డేస్ నుంచి 60 డేస్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్. డే 1 నుంచి డే 60th ఆర్ డే 45th డే వరకు చాలా పేషెన్స్ తో ఉండాలి. చాలా స్టెప్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి, వాటన్నింటినీ మనం చాలా ఓపిక్గా పర్ఫెక్ట్ గా చేయగలిగినప్పుడే మనం అనుకున్న రిజల్ట్స్ ని ఇందులో మనం చూడగలుగుతాం. 2 హార్డ్ వర్క్. సో ఈ కల్టివేషన్ లో చాలా ప్రాసెస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గడ్డి కట్ చేయడం నుంచి మట్టి కలిపి కేసింగ్ అప్లై చేసి మష్రూమ్స్ హార్వెస్ట్ చేసి ప్యాకేజింగ్ చేసి సేల్స్ చేసేంత వరకు. సో ఈ ప్రతి స్టెప్ కూడా ప్రొడక్షన్ సైజ్ పెరిగే కొలది హార్డ్ వర్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్. సో ఆ ఫస్ట్ రెండింటికన్నా ఆ 2 పర్ఫెక్ట్ గా జరగాలంటే ఈ 3rd స్టెప్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ 3rd పాయింట్ వచ్చినప్పటికి సబ్జెక్ట్. మనం ఏ మష్రూమ్ అయితే గ్రో చేస్తున్నామో ఆ పర్టికులర్ మష్రూమ్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కల్టివేషన్ పట్ల అవగాహన పైనే మన కల్టివేషన్ సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలాంటి ప్రాపర్ అవేర్నెస్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని మిస్గైడింగ్ థంబ్నెయిల్స్ కానీ మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ చూసి మనం కల్టివేషన్ లో దిగినట్టయితే ఖచ్చితంగా 100% ఫెయిల్. ఖచ్చితంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ అయితే అయిపోతారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి, సబ్జెక్ట్ అంతా గెయిన్ చేసుకొని అప్పుడు రెఫరెన్స్ కింద ఏదైనా ఒక వీడియోని చూసి మీరు కల్టివేషన్ చేయడం కొంతవరకు పర్లేదు. లేనప్పుడు ఏదైనా ప్రాపర్ గైడెన్స్ కానీ ప్రాపర్ ట్రైనింగ్ కానీ తీసుకొని కల్టివేషన్ లోకి దిగండి. సో మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఓన్లీ వీడియో మెటీరియల్ ని మనం బేస్ మెటీరియల్ గా పెట్టుకొని కల్టివేషన్ లో దిగితే ఖచ్చితంగా లాస్ అయితే అయిపోతారు. ఇవాళ రేపు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే రోజుకి ఎంతమంది కల్టివేషన్ స్టార్ట్ చేస్తున్నారు, ఎంతమంది దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు, సరే రన్ చేసిన దాన్ని ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు, ఎంతమంది క్విట్ అయిపోతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కరెక్ట్ అయితే రోజు రోజుకి యూనిట్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి కానీ ఎందుకు తగ్గుతుంది? రోజు రోజుకి పండించే వాళ్ళ సంఖ్య పెరగాలి కానీ ఎందుకు తగ్గుతుంది? మేము యూనిట్ ఖాళీ చేస్తున్నాం, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెస్ట్ ప్రైస్ కి ఇస్తాం, ఎవరైనా తీసుకోండి అని ఎందుకు రోజు రోజుకి యూనిట్స్ క్లోజ్ అవుతున్నాయి? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి థంబ్నైల్స్ కావచ్చు, మిస్గైడింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటిని చూసి బ్లైండ్ గా కల్టివేషన్ లో దిగొద్దు. ఖచ్చితంగా లాస్ అయిపోతారు. ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, కల్టివేషన్ కి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయండి, నిజాలు తెలుసుకొని కల్టివేషన్ లోకి వస్తే టైం అండ్ మనీ రెండు సేవ్ అవుతాయి. మష్రూమ్ కల్టివేషన్ టాస్క్ అనేది చాలా హెవియర్, హార్డ్ టాస్క్ ఉంటుంది మీరు చేసుకున్నట్టయితే. లేదు మాకు మెన్ పవర్ ఉంది, మెన్ పవర్ని పెట్టి చేపిస్తాం అనుకున్నా కూడా హార్డ్ టాస్కే. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, సూపర్విజన్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, సో హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ లో, మష్రూమ్ కల్టివేషన్ స్టెప్స్ లో ఏ ఒక్క స్టెప్ తేడా కొట్టినా కల్టివేషన్ అంతా లాభం. సో మనం మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని కల్టివేషన్ లో దిగితే లాస్ అవ్వకుండా, ప్రాఫిట్స్ మాట దేవుడు ఎరుగు, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టే కొంతవరకు మనం వెనక్కి తీసుకోగలుగుతాం. ఏదీ లేకుండా డైరెక్ట్ గా దిగేసి మిషనరీస్ అన్ని పర్చేజ్ చేసేసుకొని యూనిట్ అంతా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సరిగ్గా రన్ చేయలేక చేతులు ఎత్తేస్తే మాత్రం 100% నష్టపోతారు. సో నెక్స్ట్ టైం ఎవరైనా కొత్తగా యూనిట్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కొంచెం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒకసారి ఆలోచించుకొని అప్పుడు కల్టివేషన్ లోకి రండి. థ్యాంక్ యూ.